క్లిక్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. మారుమూల గిరిజన ప్రాంతాల్లో 4G సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 300 సెల్ టవర్లు ప్రారంభించిన సీఎం జగన్. కృష్ణపట్నం పోర్టు టర్మినల్ పై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏపీ రాజకీయాలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు అవగాహన లేదంటూ వ్యాఖ్యానించిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చిన విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున. ఇక డీటెయిల్స్ చూస్తే మారుమూల గిరిజన ప్రాంతాల్లో 4G సేవలు అందుబాటులోకి వచ్చాయి. గిరిజన ప్రాంతాల్లో 300 4G సెల్ టవర్స్ ను సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్చువల్ గా సెల్ టవర్స్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సిఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, కమ్యూనికేషన్ ఐటీ శాఖ డైరెక్టర్ సి చంద్రశేఖర్ రెడ్డి, భారతీయ ఎయిర్టెల్, రిలయన్స్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపుగా 400 టవర్లు ఇంతకుముందు జూన్ మాసంలో 100 టవర్లు ఇదే మాదిరిగానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈరోజు మరో 400 టవర్లు ఈరోజు మరీ ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా ఇటువంటి గిరిజన గ్రామాలకు ఎక్కడైతే కనెక్టివిటీ పూర్తిగా లేని పరిస్థితి ఎక్కడైతే ఉందో, ఎటువంటి గ్రామాలు ఎక్కడైతే ఫోన్లలో మాట్లాడాలి అంటే కూడా పరిస్థితులు అనుకూలించని, వాతావరణం అనుకూలించని పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళాలి, ట్రాన్స్పరెంట్గా ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంట్లో కూడా అందాలి అని తాపత్రయంతో అడుగులు వేగంగా కూడా వేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు 400 టవర్లు అంటే దాదాపుగా 400 కోట్ల రూపాయలతో దగ్గర ఇన్వెస్ట్మెంట్తో పెట్టుబడి పెడుతూ ఈరోజు ఈ 400 టవర్లతో దాదాపుగా 2 లక్షల మంది జనాభాకు 42,000, ఇంతకుముందు 42,000 జనాభా, ఇప్పుడు చేస్తూ ఉన్న ఈ 400 టవర్లతో మరో 2 లక్షల మంది జనాభాకు ఈ టవర్లు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేస్తూ ఉన్న గ్రామాలు దాదాపుగా మరో 944 గ్రామాల హ్యాబిటేషన్స్ దీని ద్వారా కనెక్ట్ కూడా అవుతా ఉన్నాయి. మొబైల్ హంట్ సేవలు వినియోగించి నెల రోజుల వ్యవధిలో తిరుపతి జిల్లా పోలీసు యంత్రాంగం 72 లక్షల విలువైన మొబైల్ ఫోన్లు రికవరీ చేసింది. గత నెల రోజుల వ్యవధిలో 400 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసిన పోలీసులు ఇప్పటిదాకా 7 విడతల్లో చోరీకి గురైన సుమారు 5 కోట్ల విలువైన మొబైల్ ఫోన్స్ రికవరీ చేసిందని సిఈఐఆర్ సిటిజన్ పోర్టల్ ద్వారా మొబైల్ పోయిన వెంటనే ఫిర్యాదు చేస్తే సెల్ ఫోన్స్ లో ఉన్న సమాచారం కూడా దుర్వినియోగం కాకుండా సెల్ ఫోన్ బ్లాక్ అవుతుందని పోలీసు యంత్రాంగం పేర్కొంది. మొబైల్స్ పోగొట్టుకున్న బాధితులకు సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామని తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి అన్నారు. స్థానికులే కాకుండా తిరుపతికొచ్చే యాత్రికులు కూడా మొబైల్ హంట్ వాట్సాప్ సర్వీసులను సిఐఈఆర్ పోర్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలంటూ కోరారు. 400 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి సుమారు 72 లక్షల విలువైన మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా రికవరీ చేసి వాటి ఓనర్స్ అందరికి కూడా బై పోస్ట్ కానీ బై హ్యాండ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వాట్సాప్ హంట్, మొబైల్ హంట్ వాట్సాప్ గ్రూప్ ఏదైతే వాట్సాప్ నెంబర్ ద్వారా మనం ఈ సేవలు అందిస్తున్నాం, అలాగే సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ద్వారా ఇప్పటి వరకు మనం 7 విడతల్లో సుమారు 2,230 ఫోన్స్, వాటి విలువ వచ్చి 4 కోట్ల రూపాయలు సుమారు. ఈ 8వ విడతలో 400 ఫోన్స్ 72 లక్షలు, మొత్తం కలిపి 2,630 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి 4,73,40,40,000 రూపాయలు విలువైన మొబైల్ ఫోన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఓనర్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ డిఫరెంట్ కొరియర్ సర్వీసెస్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా పాల్పంచుకుంటున్నారు. సో కొరియర్ ద్వారా వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే లోకల్ పీపుల్ అయితే
వాళ్ళు వచ్చి మా ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ మొబైల్ హంట్ ఏదైతే సిస్టమ్ మనం మొదలు పెట్టామో, ముఖ్యంగా ఈ పర్యాటక ప్రాంతం పిల్గ్రిమేజ్ సెంటర్ అయిన తిరుపతి నగరంలో దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చినప్పుడు ఇక్కడ మొబైల్ ఫోన్స్ పోగొట్టుకోవడం కానీ. ఎల్లో మీడియా టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డిపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయంగా వైసీపీని ఎదుర్కొనే దమ్ము లేక టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. కృష్ణపట్నం పోర్టు టెర్మినల్ తరలిస్తామని దుష్ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డారు. మరోవైపు కృష్ణపట్నం పోర్టు ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఇటీవలే ప్రభుత్వానికి పోర్టుకు సంబంధించిన నివేదిక కూడా ఇచ్చిందని, కొత్త వ్యాపారంలో ఏపీకి ఆదాయం వస్తుందంటూ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అయితే అభివృద్ధిలో ఉన్న పోర్టును దెబ్బతీయాలని సోమిరెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. గతంలో పవర్ పొల్యూషన్ పై కమ్యూనిస్టులతో కలిసి ఆందోళన చేసిన సోమిరెడ్డి నాడు యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 189 లక్షల రాయల్టీ వచ్చింది. 2022-23 సంవత్సరానికి సంబంధించి 4,82,56,939 మెట్రిక్ టన్నులు హ్యాండిల్ చేశాం. కార్గో రాయల్టీ 72,22 రూపాయలు వచ్చింది. 2023-24 అంటే ఒక వారం క్రితం వరకు జనవరి 15వ తేదీ వరకు లెక్క వేసుకుంటే ఇప్పటి వరకే 5,78,16,997 టన్నులు. ఇంకా 3 నెలలు ఉండగానే పోయిన నెల సంవత్సరంలో 4,82,56,939 టన్నులుంటే ఈ సంవత్సరం 5,78,16,997 మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం ఇప్పటికీ హ్యాండిల్ చేశాం. ఇప్పటికే 88,91 రూపాయలు రాయల్టీ రావడం జరిగింది అని చెప్పారు. అంటే పోయిన సంవత్సరం 72,22 కార్గో మీద వచ్చినటువంటి రాయల్టీ వస్తే ఈ సంవత్సరం 88,91 రూపాయలు కార్గో మీద రాయల్టీ రావడం జరిగింది అని చెప్పారు. కాబట్టి మరలా కూడా కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం ఇచ్చినటువంటి హామీ మేరకు ఉద్యోగులు కానీ ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. మీకు అందరికీ ఒక స్పష్టత ఇస్తున్నా, ఒకవేళ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఎటువంటి నిర్ణయమైనా సరే ఉద్యోగస్తులకు కానీ ప్రజలకు కానీ వ్యతిరేకంగా తీసుకుంటే కృష్ణపట్నంలో కంటైనర్ టెర్మినల్ తరలిస్తామన్నా, లేదా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి మేము అక్కడ లావాదేవీలు కొనసాగించడంలో తగ్గిస్తామన్నా, లేదా ప్రజలకు కానీ ఉద్యోగులకు కానీ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఎవ్వరు అవసరంలే, నేనే అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రిగా నేనే వెళ్ళి కృష్ణపట్నం పోర్టు ముందు కూర్చొని నేనే అవసరమైతే పోరాటానికి నిరసనకి ధర్నాకి దిగి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కానీ ప్రజలకు కానీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప తప్పనిసరిగా నాకున్నటువంటిది నాకు కృష్ణపట్నం పోర్టుతో ఏ రోజు పనిలేదు. నాకున్నదల్లా స్థానికంగా ఉండేటువంటి ఉద్యోగాలు, స్థానిక ప్రజల అవసరాలు, స్థానికంగా ఉండేటువంటి అక్కడ పనిచేసేటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసుకునేటువంటి ఉద్యోగస్తులు, ఆ ప్రాంత ప్రజల వాళ్ళ ప్రయోజనాల కోసం ఎవరు రాబడలేదు. అధికార పార్టీ నేనే, నన్ను ఎవరు లేపరు. మిగతా వాళ్ళు నేను పోతాను పోరాటానికి, నేను నిరసన చేస్తానని లేనటువంటి దానికి సృష్టించుకుని పోరాటం చేయాల్సిన అవసరం లే. వాస్తవం అని ఏ రోజైనా బయటపడితే దానికి సంబంధించి నేనే నేరుగా వెళ్ళి అక్కడ కూర్చుని ఉద్యమం చేయడానికి కూడా వెనకాడను. ఏ ఒక్కటి కూడా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా అపోహల ఆందోళన అవసరం లేదు. కృష్ణపట్నం పోర్టు రోజు రోజుకి అభివృద్ధి చెందుతుందనేటువంటిది వాస్తవం. అన్ని రకాల కూడా ఆ పోర్టు ద్వారా ఎంతో మందికి ఇచ్చేటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొనసాగుతాయి. ఏ ఒక్క సర్వీస్ కూడా, కంటైనర్ సర్వీసే కాదు, ఏ ఒక్క సర్వీస్ కూడా అక్కడి నుంచి విత్డ్రా కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏపీ రాజకీయాలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు అవగాహన లేదంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడారు. ఏపీలో వైఎస్ఆర్ ఆశయాలు నెరవేరలేదని షర్మిల అంటున్నారన్నారు. ఆరోగ్యశ్రీపై సరైన అవగాహన లేకుండా షర్మిల మాట్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్ఆర్ కూతురు జగన్ చెల్లి అనే ఒక్క కారణంతోనే కాంగ్రెస్ షర్మిలకు ఏపీసీసీ బాధ్యతలు అప్పచెప్పిందన్నారు. తెలంగాణలో షర్మిల కోసం పనిచేసిన వాళ్లకు ఏ న్యాయం చేశారంటూ ప్రశ్నించారు. గతంలో జగన్ ఓదార్పు యాత్రను అణిచివేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది నిజం కాదా అంటూ నిలదీశారు. ఆరోగ్యశ్రీ ఆ రోజు ఉన్న దాని దగ్గర ఈరోజు 3,000 ప్రొసీజర్స్ ఎట్లా పెంచారు, 25 లక్షల వరకు లిమిట్ ఎట్లా పెంచారు, ఎలిజిబిలిటీ 5 లాక్ పర్ యానం ఎట్లా చేశారు, 80%, 90% దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు, కుటుంబాలు కవర్ అవుతున్నాయి. ఇవన్నీ ఇవి నిజం కదా. ఫీజు రీయింబర్స్మెంట్ అప్పట్లో 30-35 ఇస్తున్నది, ఈరోజు 100% ఇస్తున్నది. నిజం కాదా? మరి ఎట్లా అడిగారా? ఇక్కడ నేమ్ ఎనీథింగ్. ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈయన మర్చిపోయారు, వెనక వేశారు. ఆయన మరింత పదునెక్కించారు, మెరుగుపరిచారు.
వాటిని వ్యవస్థీకృతం చేశారు, ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు. నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్లా, ప్రజలకు చెప్తున్నాం. ఆమె అనే మాటల్లో ఆమెగా మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు. ఈరోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హత, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్ధాలు కనపడుతున్నాయి. ఇవి ప్రజలు గమనించాలి, ప్రజలకు చెప్తున్నారు. ఎన్నికల శంఖారావానికి సంసిద్ధమవుతున్నామని పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఆవరణలో జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు. వైసీపీ ఉత్తరాంధ్ర రీజియన్ పరిధిలోని నాయకులు, ప్రజాప్రతినిధులను రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఈ నెల 27వ తేదీన భీమిలి నియోజకవర్గంలోని సంఘీవలసలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు మరోసారి తెలియజేసి వారిని ఉత్తేజితులను చేయడమే ఈ సభ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కాంటాక్ట్ పర్సన్గా ఆయన చూసుకునే విధంగా వాళ్ళు మళ్ళా వచ్చి మీటింగ్ కాడకు వచ్చి మీటింగ్ కంప్లీట్ అయ్యి మళ్ళా గ్రామాల్లో దింపిన దాకా ఆ కాంటాక్ట్ పర్సన్, ఏ సచివాలయ పరిధిలో కాంటాక్ట్ పర్సన్ ఇన్ఛార్జికి రిపోర్ట్ చేస్తుంటారు. అదే మండలానికి ఒక కాంటాక్ట్ పర్సన్ పెడితే ఆ మండలంలో ఉన్న సచివాలయాన్ని కాంటాక్ట్ పర్సన్స్ ఇన్ఛార్జ్తో కోఆర్డినేట్ చేసుకొని అన్నీ సక్రమంగా జరిగే విధంగా, సకాలంలో అక్కడికి రీచ్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవడానికి బాగుంటుంది. కాబట్టి మీటింగు మన సభ 2 గంటలకి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 5 o'clockకి 5:15కి క్లోజ్ అయిపోద్ది. గౌరవ ముఖ్యమంత్రి గారు టెంటివ్గా 3 o'clockకి మన మీటింగ్ దగ్గరికి వస్తారు. మళ్ళీ 5:15కి మీటింగ్ ముగిసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇందాక అన్న చెప్పినట్టు లంచ్ చేసి బయలుదేరిన కొన్ని నియోజకవర్గాల వాళ్ళు సరిపోతుంది వాళ్ళ ప్రాంతాల నుంచి. కొన్ని నియోజకవర్గాల వాళ్ళు దోవలో ఎక్కడైనా లంచ్ చేసి మీటింగ్కి వచ్చి మళ్ళా అందరూ కూడా తిరుగు ప్రయాణంలో మ్యాక్సిమం 7:30కి అందరూ వాళ్ళ నియోజకవర్గాలకి, వాళ్ళ గృహాలకు పోయే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నదానికి అంతా పగడ్బందీగా ఏర్పాట్లు చేయటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీటింగు పెద్ద ఎత్తున విజయవంతం చేసేదానికి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇటువంటి సమావేశాలు పెట్టే కార్యక్రమం చేస్తూ మొట్టమొదటగా ఉత్తరాంధ్రలోనే మన 34 నియోజకవర్గాలకు సంబంధించి ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ సభ ద్వారా ఈ సభ పెద్ద ఎత్తున విజయవంతం చేసి మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోయిన 2019 ఎలక్షన్లో, ఎందుకంటే 2019 ఎలక్షన్ ముందు కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ గారు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచే ఎన్నికల ప్రచార కార్యక్రమం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళా ఈసారి కూడా ఆ విజయ సంకేతాలు బలంగా ఉండాలంటే ఈ సభ విజయవంతం చేయాల్సిన అవసరం మన అందరిపై ఉంది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంకేతం పంపడానికి కూడా బాగుంటుంది. మన కార్యకర్తలు, నాయకుల్లో కూడా మంచి జోష్ వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి మనందరం ఈ సభ విజయవంతానికి కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏపీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగం పూర్తయింది. వెలిగొండ ప్రాజెక్టు కల సాకారం చేస్తూ 2వ సొరంగం తవ్వకం పనులు పూర్తయ్యాయని మేఘా సంస్థ తెలిపింది. పెద్ద దోర్నాల మండలంలో చేపట్టిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో మొదటి సొరంగం తవ్వకం పనులు గతంలో పూర్తవగా రెండోది కూడా ఇప్పుడు పూర్తయింది. 2019 మే 30 నాటికి మిగిలిపోయిన 7.698 కిలోమీటర్ల తవ్వకం పనులు పూర్తి చేసినట్లు ఇంజనీర్లు ప్రకటించారు. ఇక మొదటి సొరంగాన్ని 2021 జనవరి 13న పూర్తి చేయగా రెండో టన్నల్ పనులు పూర్తి కావడంతో ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలు పూర్తి చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కింది. శ్రీశైలం నుంచి సొరంగాల ద్వారా నల్లమల సాగర్కు నీటిని తరలించడానికి ఫీడర్ ఛానల్ ఇప్పటికే పూర్తయింది. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్ రిజర్వాయర్ మహానేత వైఎస్ హయాంలోనే పూర్తయింది. వెలిగొండలో అంతర్భాగమైన నల్లమల సాగర్ రిజర్వాయర్ మహానేత వైఎస్ హయాంలోనే పూర్తయింది. శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరగానే నల్లమల సాగర్కు తరలించేందుకు రంగం సిద్ధమవుతోంది.
ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ అమలు దిశగా సీఎం జగన్ చర్యలు చేపట్టడంతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలు సాగునీటి సరఫరాకు మార్గం సుగమమైంది. ఆ 3 జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు వైసీపీ శాశ్వత పరిష్కారం చూపగలిగింది. దీంతో దుర్భిక్ష ప్రాంత రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న వైనం ఒక్క వైసీపీకే దక్కిందని స్థానికులు చెప్పుకుంటున్న పరిస్థితి స్థానికంగా కనబడుతోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఇది ఒక అనుకూల అంశంగా మారింది. అయితే వచ్చే ఎన్నికల్లో వెలుగొండ ప్రాజెక్ట్ అంశం రాజకీయంగా ఎవరికి లాభం చేకూరుస్తుందో వేచి చూడాలి. జిల్లాలోని ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ ఏడాది జాతీయ ఓటర్ల దినోత్సవం నినాదం కూడా అదేనని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఓటర్లకు పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగంలో ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవం కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్, డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆనంద్ రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గతంలో జిల్లాలో 67.8% మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఈసారి 80%కి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికార యంత్రాంగం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిర్భయంగా, నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రజలకి అలాగే ఆఫీసర్స్కి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో మీరు ఇంతకుముందు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ గారి స్పీచ్ కూడా చూశారు. సో మనకి మోటో అంటే థీమ్ ఆఫ్ ది నేషనల్ ఓటర్స్ డే వచ్చేసి సో నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. అంటే ఓటింగ్కి మించింది ఏదీ లేదు, నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అన్న ఒక స్పిరిట్తో, ఒక థీమ్తో ఈరోజు మనం దేశమంతా ముందుకు వెళ్తూ ఉంది. సో దీనికి ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా తమ ఓటుకు ఉపయోగించుకొని తమ డెసిషన్ ఇస్తే కానీ అది పూర్తి కాదు అన్న ఉద్దేశాన్ని ముందు తీసుకెళ్లే విధంగా నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనే కాన్సెప్ట్ని ముందు తేవడం జరిగింది. ఇందులో ఇంక్లూజివిటీ అంటే ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి అన్న ఒక ఇంక్లూజివిటీ కాన్సెప్ట్ని ముందు పెట్టడానికి ఆ విధంగా మనకి థీమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇంతకుముందు మనకి జేసీ గారు, డిఆర్ గారు చెప్పారు, మన జిల్లాలో లాస్ట్ టైం మనకు ఆల్మోస్ట్ 67.5% ఓటు మాత్రమే మనకు నమోదైంది. అందులో కొన్ని కాన్స్టిట్యున్సీలు చూసుకుంటే, వెస్ట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 58% మాత్రమే నమోదైంది. సమ్ ఆడ్ ఫిగర్ ఉంటుంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే అర్బన్ అభ్యర్థి ఏదైతే మనకు చెప్పుకుంటున్నామో, అంటే చాలా అఫ్లూయెంట్ సెక్షన్స్ నివసిస్తున్న సిటీస్లో, ఎడ్యుకేటెడ్ యూత్, ఎడ్యుకేటెడ్ సిటిజన్స్ ఉంటున్న సిటీస్లో మరి ఎందుకో ఒక లాస్ట్ 2-3 డికేడ్స్గా గమనిస్తే ఒక రకమైన అభ్యర్థి అంటే స్టేయింగ్ అవే ఫ్రమ్ ది ఎలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది, విచ్ ఈజ్ నాట్ ట్రూలీ ఏ గుడ్ థింగ్ ఫర్ ది డెమోక్రసీ. ఎందుకంటే మనకి డెమోక్రసీలో 100% కూడా మనకి ఒపీనియన్ ఇచ్చినప్పుడే అది మనకు ఒక స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ డెమోక్రసీ అనేది మనం ఒక స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ డెమోక్రసీని మనం చూసుకోగలుగుతాం. సో కాబట్టి దయచేసి ఆ అర్బన్ అభ్యర్థిని అనేది మనం తొలగించేసి ఖచ్చితంగా కూడా మనం ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం మనం ఏపీలో 80% యావరేజ్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా అదే యావరేజ్ ఈసారి విశాఖపట్నంలో మనం అందరం కూడా చేయి కలిపి అందరం కూడా విశాఖపట్నంలో 80% టార్గెట్ చేసుకొని మనం అచీవ్ చేయగలుగుతామని చెప్పేసి నేను భరోసాగా మీ అందరూ కూడా కోరుతున్నాను. సో ఈరోజు ఐ థింక్ లాస్ట్ ఇయర్ కూడా మనం చాలామంది మీట్ చేసాం, అగైన్ వీఆర్ హియర్. బట్ ఈ ఇయర్ అనేది ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఫర్ ఎలక్షన్స్. 2024 ఎలక్షన్స్, బోత్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. అనదర్ కొన్ని రోజుల్లో మనకి, కొన్ని వారాల్లో ఆర్ మేబీ మ్యాక్సిమం ఒక మంత్లో మనకి నోటిఫికేషన్ రావచ్చు. మనం అందరూ ఎలక్షన్ పని మీద ఉంటాం. సో మనకి జనరల్గా లాస్ట్ 2-3 ఎలక్షన్స్ చూస్తే 2014లో ఆఫ్టర్ 1984 మనకి మ్యాక్సిమం ఓటర్ టర్న్అవుట్ అనేది ఇండియా ఫుల్ కంట్రీలో నియర్లీ 66% ఓటర్ టర్న్అవుట్ అనేది మనం సాధించగలిగాం ఫుల్ కంట్రీలో. మన వెరస్ వీవర్ అరౌండ్ ఆంధ్రప్రదేశ్ ఒక 74% వరకు మనం టర్న్అవుట్ అనేది 2014లో. 2019కి వస్తే అగైన్
2019లో ఆల్ ఇండియా మళ్ళీ రికార్డ్ 67, యావరేజ్ కన్నా తక్కువ, బట్ ఓవరాల్ ఈజ్ ఓకే. బట్ జనరల్గా మనకి మన మేజర్ ఫోకస్ ఏమి ఉండాలంటే మనది అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల మంత్రి మురళీధరన్ అన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధి ఆండాళమ్మ కళాశాల మైదానంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని అన్ని వర్గాలు హర్షిస్తున్నాయన్నారు. కేంద్ర పథకాల పట్ల ప్రజల్లో చైతన్యం తేవడమే వికసిత్ భారత్ ఉద్దేశ్యమన్నారు. పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిలో చైతన్యం తేవాలని కోరారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథరాజు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు, విశాఖ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి, గాజువాక పశ్చిమ కన్వీనర్లు పొలిమేర శ్రీనివాస్, కరణంరెడ్డి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. In Vizag, there were more than 1,000 PMUY registrations, more than 13,000 Ayushman Bharat cards were distributed, more than 2,200 Swanidhi registrations have been made, and more than 16,000 people participated in the health camps during these 2 months. Our country got independence in 1947. And in 2022, we celebrated 75 years of India's independence. We celebrated 75 years of independence. And all of you might have participated in many programs also. We address on the Independence Day on 15th of August in 2022, that the Prime Minister gave a new call to the people of this country. And that was a historic call to create, to transform India into a Vikasit Bharat or a developed India. And then in 22, when he spoke from the Red Fort, he said that we got independence in 47. We have completed 75 years. India has progressed a lot. India has developed a lot. And all of us are aware of that. To the food security issue, there was a time when we didn't produce enough for our needs. So we had to go around the whole world to get some food grains. So food grains were being imported. But that situation is now over. We produce what is required for us, and we also produce for those people who are in need of food grains. So we are, instead of a food import. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 40,000 దొంగ ఓట్లు ఉన్నాయని, దీనిపై ఎన్నికల కమిషనర్కి ఫిర్యాదు చేశామని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. సీతమ్మధార్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొంగ ఓట్ల వివరాలు ఆయన వెల్లడించారు. తన నియోజకవర్గంలోని 14వ వార్డులో ఒక ఇంటిలో 67 ఓట్లు ఉన్నాయని గుర్తించామన్నారు. ఈ దొంగ ఓట్ల వల్ల ఎన్నికలు సజావుగా సాగుతాయని నమ్మకం లేదని, ఫిర్యాదులు చేసిన ఏమాత్రం చలనం లేకుండా అధికారులు ఉన్నారని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకువచ్చి వైసీపీ నాయకులు ఇక్కడ పెట్టారని, ఎన్ని వేల దొంగ ఓట్లతో ఎన్నికలకు ఎలా వెళతామంటూ విచారాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే పార్టీలో ఎవరు ఉండటం లేదు, బలవంతంగా నొక్కి పెట్టి మీరు ఇక్కడ కంటెస్ట్ చేయండి బాబు అని చెప్పే పరిస్థితి. ఇదివరకు అయితే సీట్లు మాకు కావాలని చెప్పి ఎగబడి ఒక్క సీటుకి 9-10 మంది కాంపిటీషన్ ఉన్న రోజుల్లో, అప్పుడు 2019లో, ఇప్పుడు ఒక సీటు కూడా నాకు వద్దురా నాయన అని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే, అరే నీకెందుకు భయ్, మేమున్నాం కదా, అంతా నేను చూసుకుంటాను, నీకు 30 కోట్లు ఇస్తాను అంటే డబ్బులు ఇచ్చి ప్రజలకి మభ్యపెట్టి ఓట్లు తీసుకుందాము, ఓట్లు కొనుక్కుందాము అనే భావనతోటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రజలు మన దగ్గర దోచుకున్న దోపిడీ డబ్బు అది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నది. వాళ్ళు పంచే డబ్బుల్ని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, శుభ్రంగా తీసుకుంటే తీసుకోండి, లేకపోతే వద్దనుకుంటే మానేయండి, అది మీ ఇష్టం, దానికి మాకు సంబంధం లేదు. దయచేసి వాళ్ళు ఇచ్చేది మాత్రం ఫుల్గా లాగి ఓటు మాత్రం వాళ్ళకి వేయకండి. ఏదో సెంటిమెంట్లు అవన్నీ ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు రాక్షస పరిపాలనలో ఉన్నాము.
అంటే రాక్షస పరిపాలనే బెటర్ యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అక్కడికి శరణమ్మ గారు సొంత చెల్లెలు ఆవిడ కూడా చెప్తున్నారు. ఇది ఒకటే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సా పోనీ ఆయనకి పెట్టుకోండి పర్వాలేదు. అంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరమ్మా? వారు తల్లి గారికి, భార్య గారికి, ఇద్దరు కూతుర్లకి. ఏమి మరి మీ షర్మిలమ్మ గారికి ప్రొటెక్షన్ ఇవ్వరా? షర్మిలమ్మ గారు మీ కుటుంబ సభ్యురాలు కాదా? అవినీతి తోటలో విరబోసిన రోజా అంటూ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. దళిత మహిళా కౌన్సిలర్కు మున్సిపల్ చైర్పర్సన్ చేస్తానని చెప్పి నమ్మబలికి ఆవిడ దగ్గర 70 లక్షలు డిమాండ్ చేసిందని ఆరోపించారు. 40 లక్షలు తీసుకుని మున్సిపల్ చైర్మన్ పదవిని కూడా వేలం పాటకు పెట్టిందన్నారు. ప్యాకేజీకి ఆశపడి వైసీపీలోకి రోజా చేరింది తప్ప ప్రజాసేవ చేద్దామని కాదన్నారు. కేవలం 9 నెలల కాలంలో కొన్ని వందల కోట్లకు అధిపతి ఆమె ఎలా అయిందంటూ ప్రశ్నించారు. 5 మండలాలకి ఒక్కో బినామీ పెట్టుకుని స్టేజ్ షోలు పెట్టుకునే వారి పొట్ట కొడుతోందని విమర్శించారు. పర్యాటక శాఖకు ఎంత మొత్తం కేటాయించామో రోజా చెప్పలేని పరిస్థితిలో ఉందన్నారు. జగన్ పుట్టినరోజు పేరు చెప్పి 29 కోట్లను రోజా కొట్టేసిందన్నారు. గత ఏడాది విశాఖ ఉత్సవాలు ఎందుకు చేయలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా, నేను అడిగితే నిజంగా మధ్య పోయింది, ఇలా కూడా సంపాదించొచ్చా అనిపించింది. ఆర్డీఓ ఆఫీస్ని, ఎంఆర్ఓ ఆఫీసుల్ని, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్ని ఒక్కొక్కరికి అప్పచెప్పి ఆవిడే క్రియేట్ చేస్తుంది ప్రాబ్లం. వాళ్ళే క్రియేట్ చేస్తారు, వీళ్ళ దగ్గరికి వస్తారు, వీళ్ళు క్లియర్ చేస్తారు. దానికి ఎంతని కమిషన్. అంటే నగరి ప్రజలు అడుగు తీసి అడుగేయాలంటే ఆర్ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు అడుగు తీసి అడుగేయలేకపోతున్నారు. అది ఈరోజు ఆవిడ పరిస్థితి. నగరి ప్రజల్ని కూడా, అంటే నేనేమంటానంటే ఓకే నీవేం చేసుకుంటావో ఏం చదువుకున్నావో పక్కన పెడితే, ఒక దళితురాలు దగ్గర 40 లక్షల రూపాయలు తీసుకొని ఈ రోజు వరకు కూడా ఆ డబ్బులు పే చేయకుండా, తిరిగి ఇవ్వకుండా ఆవిడని ఇబ్బంది పెట్టి, ఆవిడ ప్రెస్ వరకు వచ్చిన తర్వాత కూడా దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నట్టుగా నువ్వు చూస్తున్న బిహేవియర్ చూడు, అది నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే ఎవరి మీద ఏదైనా ఒక ఆరోపణ వచ్చింది అంటే ఆ ఆరోపణ నిజమా అబద్ధమా లేకపోతే మీరు చూసుకోండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి అని ఏదో ఒక రకంగా బయటకు వచ్చి ఒక మాట మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఈవిడ మాట్లాడితే ఇలాంటి ఏదో అంటే గులి మీద పూసకట కింద ఉన్న మచ్చ తెలియదట. ఈవిడ కింద ఉన్న మచ్చ ఈవిడికి తెలియట్లే. బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈ రోజు మళ్ళీ కొత్తగా షర్మిల గారి గురించి ఈవిడ మాట్లాడుతుంది. అరే రాష్ట్రంలో ఇంతమంది అమ్మాయిలను అక్రమ రవాణా జరుగుతుందని సాక్షాత్తు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం వచ్చిన డేటా చూసి ఈ రోజు వరకు స్పందించదే. మరి నిన్న మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రోడ్ల మీదకి వచ్చి సీసాలు మొదలుకొట్టిన ఇదే రోజా ఈ రోజు ఎందుకు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి కల్తీ మధ్య సీసాలు ఎందుకు పగలగొట్టలేకపోతుంది? కోడి కత్తి కేసులో నిందితుడు జునుపల్లి శ్రీనివాస్తో ముల్లాఖత్ అయ్యేందుకు టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు జైలుకు విచ్చేశారు. దీంతో జైలు అధికారులు అనుమతి నిరాకరించడంతో జునుపల్లి శ్రీనివాస్కు న్యాయం చేయాలంటూ జైలు బయట నిరసన బాటపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ నాయకులు పుచ్చా విజయ్ కుమార్, బుడుమూరు గోవింద్ మాట్లాడారు. కోడి కత్తి కేసులో బాధితుడైన జగన్ జైలుకు వచ్చి సాక్ష్యం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 4.5 ఏళ్లుగా బెయిల్ రాక జైల్లోనే మగ్గిపోతున్న దళిత యువకుడు శ్రీనివాస్కు దిక్కెవరంటూ మండిపడ్డారు. దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు జగన్ నటన ఆపాలన్నారు. తక్షణమే కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పాలంటే వారంతా డిమాండ్ చేశారు. కేసులో ఉన్నటువంటి ఒక దొంగ, రాష్ట్రాన్ని దోచుకు తిన్నటువంటి దొంగ, 16 నెలలు చెప్పుకోకూడదు తిన్నటువంటి ఇలాంటి దొంగ ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే సిగ్గుపడతా ఉన్నాం. ఈరోజు మేము ఖచ్చితంగా బెయిల్ రద్దు చేసే ముందు జగన్మోహన్ రెడ్డిని బొక్కలేయండి. నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇమీడియట్గా వచ్చి సాక్ష్యంగానే నువ్వు చెప్పకపోతే తెలుగుదేశం పార్టీ నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నీ ఇంటిని ముట్టడిస్తాం, తాడేపల్లి ప్యాలెస్ను ముట్టడిస్తాం. ఏదైనా కోడికత్తి సీన్కి కానీ ఏదన్నా జరిగితే బాధ్యుడు నువ్వే అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని కొన్ని రకాలైనటువంటి స్కెచ్లు కుట్రలు చేశారో ఆ కుట్రలో భాగంగా ఎయిర్పోర్ట్లో గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన అనుయాయులు ఉన్నారో ఈ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి చిన్నసీన్ అయితేనేమి, ధర్మశ్రీ అయితేనేమి, కొండ రాజీవ్ గాంధీ అయితేనేమి, ఇలా అనేక మందితో ప్లాన్ చేసుకొని కేంద్ర భద్రతా బలగాల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో వీరెవరికి పాస్ లేకుండా ఎంటర్ అయ్యారు.
మీ అందరికీ తెలుసు, ఏదైతే ఎయిర్పోర్ట్లో కేంద్ర భద్రతా బలగాల ఆందోళనలో ఉన్నటువంటి ఒక హోటల్లో పనిచేస్తున్నటువంటి కోడికత్తి శ్రీను ఉరపు జనిపల్లి శ్రీనివాసరావు గారు ఎలా కత్తితో వెళ్తారు, అక్కడ భద్రతా వైఫల్యం అంతా ఏం చేసింది భద్రతా బలగాలు. ఈరోజు జల్లిపల్లి శ్రీనివాస్ అని కోడికత్తి శ్రీనివాస్ అనే వ్యక్తి గత 4.5 సంవత్సరాలుగా ఈ యొక్క జైల్లో మగ్గుతున్నాడు. ఎందువల్లంటే 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఆడే డ్రామాలో ఆయన ఒక బలిపశువుని చేశారు. ఆ బలిపశువుని చేసి ఆయన్ని ఒక 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు రాకుండా ఎన్ఓసి ఇవ్వకుండా ఒక దళితుడైన వ్యక్తిని ఈ యొక్క జైల్లో మగ్గేటట్టు చేస్తున్నారు. దీని నిదర్శనం రాష్ట్రంలో ఈ యొక్క. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మారుమూల గిరిజన ప్రాంతాల్లో 4G సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు 300 సెల్ టవర్లు ప్రారంభించిన సీఎం జగన్. కృష్ణపట్నం పోర్టు టర్మినల్పై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందంటూ మండిపడ్డ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ఏపీ రాజకీయాలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు అవగాహన లేదంటూ వ్యాఖ్యానించిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చిన విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.